ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు ఈ ఆటో కార్మికులు వాళ్ళకి సంబంధించిన రిస్తు ఆటో డ్రైవర్లకు అసలు ఇక్కడ ఎక్కడుందిరా బాబు, ఎవడిచ్చాడ్రా జీవో, అసలు జీవోనే లేకుండా కాలేజ్ ఏంటి, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో జగన్ నిన్న 204 జీవో 204 జీవో స్పీకర్ గారేనే గౌరవంగా సంబోధించారు. కానీ ఈ 204 జీవో ఇంత స్పష్టంగా ఉంటే మీకు కనిపించదా? కనీసం 7 కాలేజీల్లో ఇప్పటికే చదువులు మొదలయ్యాయి అని ఒక తీవ్ర భాషలో ఈ అయ్యన్న వర్సెస్ జగన్ అన్నప్పుడు జీవో ఉంది, లేనిది మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు ప్రజల తరఫున ఇటు నుంచి మాట్లాడాలి కానీ అవాస్తవాలు మాట్లాడకూడదు అని తీవ్ర స్థాయిలో ఆయన సమాధానం అది ఇచ్చారు. మీరు గమనిస్తే నిన్న ఒక 60 మంది మంత్రులు వరుస పెట్టి, అది మన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఈ పర్యటన వేస్ట్ డ్రామా ఈ పద్ధతిలో వాళ్ళు. కానీ పర్యటన ముగిసిన తర్వాత మీరు గమనిస్తే వైసీపీ వాళ్ళ వాయిస్ బాగా పెరగడం మీరు చూస్తారు. ఈరోజు కూడా అవినాష్ రెడ్డి మాట్లాడారు, పేర్ని నాని మాట్లాడారు, అక్కడ గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. ఓ సిరీస్ ఆఫ్ లీడర్స్ మా జనంలోకి వెళ్తాం, మాకు జనం వస్తారంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా మటుకు వీటన్నిటితో కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. రెండవది ప్రజా ఉద్యమము, ఇంకోటి నలుగురిని కూడగట్టడం, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల సమస్య మీద మటుకు మ్యాక్సిమం చేయాలని వాళ్ళు తీసుకున్నట్టు మీద. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇదిగో అదిగో అన్న ఆయన కాస్త ఈరోజు ఉల్లి ధర దాని మీద మాట్లాడుతూ అసలు మీకు ఏది పట్టడం లేదు, వైసీపీ వాళ్ళని కేసుల్లో ఎలా ఇరికించాలి అన్న ఒక్క అంశం మీదే అధికార యంత్రాంగం ఒత్తిడికి గురవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వైసీపీ నేతల ఎదురుదాడి జగన్ పర్యటన తర్వాత తీవ్రమైంది అనేది అయితే మనం చెప్పాల్సి ఉంటుంది.